తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి గట్టిగా వినిపిస్తున్న పేరు వేణుస్వామి. నిజానికి సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగిపోతుంది. కానీ చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులకు 30 ఏళ్ల నుంచి జాతకాలు చెప్తున్నారు. వారికి పూజలు చేస్తున్నారు, ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు. ఆయన చెప్పినవి 95% సక్సెస్ కూడా అవుతాయి. నాగ చైతన్య, అఖిల్, ప్రభాస్, ఇతర నటీనటుల విషయాల్లో వేణుస్వామి ప్రొడిక్షన్స్ నిజమయ్యాయి. అప్పటి నుంచి ఆయనకి మంచి పేరు వచ్చింది. వేణుస్వామి చాలా సినిమాలకు ముహూర్తాలు పెట్టారు. వేణుస్వామి ముహూర్తాలు పెడితే సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో బాగా బలపడింది. అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఏదైనా సినిమా ప్రారంభించారంటే ఆయనే పూజలకు పిలుస్తారు, ముహూర్తాలు అతనితోనే పెట్టిస్తారు. ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లకు వేణుస్వామి చేసిన పూజలతో వాళ్ల కెరీర్ టాప్ లోకి వెళ్ళిందన్న టాక్ కూడా ఉంది. ఇటీవలి ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అశు రెడ్డి కూడా తన ఇంట్లో శుభకార్యానికి వేణుస్వామిని పిలిచింది. ఆయనకి ఇప్పటికీ విలువ ఉందని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. చాలా మంది జ్యోతిష్యులు తమ చెప్పిన జాతకాలు నిజమవుతాయని ధైర్యంగా చెప్పలేదు, కానీ వేణుస్వామి మాత్రం లైవ్ లోనే జాతకాలు చెప్పేస్తూ అవి జరుగుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు. అది ఆయన ధైర్యానికి, ఆయన నేర్చుకున్న విద్యపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఆస్ట్రాలజీపై వేణుస్వామి మంచి పట్టు సాధించారు. ఆ విద్య ఆధారంగానే పలువురు జాతకాలు విశ్లేషిస్తూ ఉంటారు. అవి నిజం కూడా అవుతున్నాయి. బహిరంగంగా ఇలాంటి రియల్ ప్రొడిక్షన్ చేసింది ఓన్లీ వేణుస్వామి మాత్రమే. అందుకే ఆయన్ను రియల్ ఆస్ట్రాలజర్ అని అనడంలో ఎలాంటి తప్పు లేదు. ఆయన మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నారు. ఆయన మొదట్లో నేను జ్యోతిష్యాన్ని నమ్ముకున్నాను, జ్యోతిష్యమే చెప్తాను అని అన్నారు. ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నారు. ఎంతమంది ట్రోల్ చేసినా వాటిని పట్టించుకోకుండా తాను నమ్మిన విద్య ప్రకారం అంచనాలను వినిపిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో జగన్ విషయంలో ఆయన చెప్పిన జోస్యం తప్పింది. ఆ తర్వాత తాను సినీ సెలబ్రిటీల, రాజకీయవేత్తల గురించి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పనని ఒక ప్రకటన చేశారు. సామాన్యుల జాతకాలు మాత్రం చెబుతారని మాటిచ్చారు. దీంతో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ ఇప్పుడు సామాన్యులకు కూడా జాతకాలు చెప్పడానికి సిద్ధమయ్యారు.